అసలు వివాదం ఏంటి అంటే సినిమా పేరు మీదే. ఇక్కడ 'జానకి' అనే పేరు ఎందుకు పెట్టారు? ఈ సినిమా కథ ఇతివృత్తం చుట్టూ కూడా రేప్ విక్టిమ్ చుట్టూ తిరుగుతూ ఉంటదనమాట. ఒక రేప్ విక్టిమ్‌కి 'జానకి' అని పేరు పెడతారా? ఇదే క్వెషన్. ఈ సినిమా గురించి కేరళ హైకోర్ట్ నిన్న కొన్ని క్వెషన్స్ ఏసింది. అసలు ఎవరెవరు ఈ పేరు వద్దని అబ్జెక్షన్ చెప్పారు? ఎందుకు చెప్పారు? ఎలా సెంటిమెంట్స్ ఆగిపోయినాయి? ఎలా పబ్లిక్ సెంటిమెంట్స్ హర్ట్ అయినాయి? ఇలాంటి క్వెషన్స్ చాలా అడిగిందనమాట. అసలు పబ్లిక్ మోరల్స్ అంటే ఏంటి? ఏ పేరు ఎందుకు పెట్టొచ్చు? భారతదేశంలో చాలా పేర్లు దైవత్వంతో కూడుంటాయి. చాలా పేర్ల వెనకాల ఒక డివినిటీ ఉంటుందన్నమాట. అయినంత మాత్రాన ఆ పేర్లు ఎక్కడ పెట్టకూడదా? దాంతో పాటు ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అంటే కొన్నిసార్లు సినిమా అనేది సమాజంలో జరిగే అంశాలు కావచ్చు, సమాజంలో వచ్చే ఇతివృత్తాలు కావచ్చు, వాటిని బేస్ చేసుకుని కాస్త లిబర్టీతో సినిమాకి టైటిల్స్ పెట్టడం గాని, దానిలో వ్యాఖ్యలు చేయడం గాని చేస్తారు. వాటన్నిటిని కూడా ఆపేస్తారా? ఇవన్నీ కూడా మనకి ఓటీటీలో ఉన్నాయా? ఇంటర్నెట్‌లో ఉన్నాయా? ఇక్కడ ఎక్కడ లేనప్పుడు సినిమాల మీదే ఇంత పెద్ద రాద్ధాంతం దేనికి? అసలు సీబీఎఫ్‌సీ అనేది సర్టిఫికేషన్ బోర్డా? సెన్సార్ బోర్డా? ఇది కూడా పెద్ద క్వెషన్ అన్నమాట. మనం చూస్తే ఇంత సంచలనం బయట ప్రపంచవ్యాప్తంగా చాలా విషయాలు ఎవరు ఏది ఆపలేకపోతున్నారు. అటువంటి వరల్డ్‌లో మనం ఉన్నప్పుడు సినిమాలు సెన్సార్‌షిప్ పేరుతో చిన్న చిన్న అంశాలతో ఆపటం ఎందుకు?